4 అనేది. ఇప్పుడు మెథడ్ 3 ఎట్లా ఉండబోతుంది చూడండి అన్న. A:B = 4:5, B:C = 1:3 ఉంటే మనకు కావాల్సింది A:B:C. సో ఇప్పుడు A:B 4:5 అయితే, B:C 1:3 అయితే ఇక్కడ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. బట్ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా? లేవు. లేని సందర్భంలో అయినా నాకు కావాల్సింది A:B:C అయితే ఇప్పుడు AB తిన్నగా ఏదైతే రేషియో ఉందో ఆ రేషియోని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. మెథడ్ 3లో 4, 5 ఉంది. ఆ 4, 5ని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. 4, 5ని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. రాసిన తర్వాత పక్కన ఖాళీ ఉంచుకుంటా పక్కన ఏదైతే నెంబర్ ఉంటుందో అది రాయండి. అంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఆ ఇమ్మీడియట్గా పక్కన ఉన్న నెంబరే ఆ పక్కన రాయాలి. ఎంప్టీ స్పేస్ ఉంచకూడదు. ఇప్పుడు BC 13 కదా, BC తిన్నగా 13 రాయండి. కామన్గా పక్కన ఖాళీ ఉంటే పక్క నెంబరే రాయండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాయండి. ఇప్పుడు